సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంత్రి హోదాలో తొలిసారి విచ్చేయడంతో సంబురాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి గజమాలతో స్వాగతం పలికారు నేతలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి రానున్న సందర్భంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముందుగా జైపూర్ మండలం ఇందారంలోని పెట్రోల్ బంక్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై ఇందారం మీదుగా కొనసాగనుంది. రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్ సింగరేణి కార్మిక విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు మంత్రి వివేక్. మందమరిలో ముగింపు కార్నింగ్ మీటింగ్ కు అటెండ్ అవుతారని చెప్పారు స్థానిక నేతలు. మంత్రి పర్యటనలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. సార్, మీరు మెదక్ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్, వెళ్తూ మాతో కలిసిపోతే బాగుంటుందంటే ఈరోజు ఇక్కడ ఆగడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ అయిన తర్వాత డెఫినెట్లీ మెదక్ డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ పార్టీని ఇంకా బలంగా చేసే అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఏదైతే జరిగినాయో చాలామంది ప్రజలలో ఒక మంచి స్పందన ఉంది. ప్రత్యేకంగా ఈ సన్న బియ్యం కార్యక్రమము, ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమము, ఇవన్నీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడము, ప్రజలలో మంచి స్పందన ఉంది. కార్యకర్తలందరూ కూడా వారిని ఒక ప్రోత్సహిస్తూ ప్రజల దగ్గరికి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లే అవసరం ఉంది. మళ్ళీ కూడా మెదక్ డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎలక్షన్లో అన్ని సీట్లు ఎట్లా గెలిపించుకోవాలని చెప్పి స్ట్రాటజీతో మేము పనిచేస్తాం. సిద్దిపేట, ప్రత్యేకంగా సిద్దిపేట జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులతో చర్చించి ఏంటి ఇక్కడ సమస్యలు ఎట్లా, ఎందుకంటే ఇక్కడ కొంచెం టీఆర్ఎస్ ఉంది, కొంచెం బీజేపీ ఉంది, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి రేపు చర్చిస్తాం.